జై శ్రీరామ్. అయ్యా, వీడియో లెంత్ ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా వీడియో స్పీడ్ పెంచాను. కొంత సమయం వరకు ఎవరు అన్యథా అనుకోవద్దు. జై శ్రీరామ్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం దత్తాత్రేయ స్వామివారి గుడికి వెళ్ళేటప్పుడు ఈ ఎడమ పక్క పురాతనమైన గుడి ఒకటి కనిపిస్తుంది, చూసారా?
ఇక్కడ ఒక దేవాలయం చూస్తున్నారు కదా, ఇది శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయము. ఈ ఆలయం కూడా చాలా బాగుంటుందండి. ఎత్తిపోతల నుంచి వచ్చే నీరండి అది ఇప్పుడు మనం చూసింది. అది ఎత్తిపోతల నుంచి వస్తున్న జలపాతం యొక్క నీరు. నీరు చాలా స్వచ్ఛంగా, చాలా తీయగా ఉంటుందండి. ఎంత హాయిగా ఉంటుందో. ఇదంతా కూడా అటవీ ప్రాంతం కదండి, నల్లమల అటవీ ప్రాంతము. ఇప్పుడు మనకి ప్రధానంగా కనిపించే ఆర్చి ఉంది చూసారా, ఇదే అండి. మెట్లు ఎక్కాలండి. సుమారుగా ఒక 70-80 మెట్లు ఉంటాయి. స్వామివారి పైన స్వయంభూగా వెలిసి ఉన్నారు. అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పైన అసలు గుడి చూస్తే మీకు అర్థమవుతుంది, అంత బాగుంటుంది. అది ఒక 70-80 మెట్లు ఉంటాయండి, ఎక్కాలి. కాస్త పెద్దవాళ్ళకైతే ఇబ్బందిగా ఉంటుంది. పర్వాలేదు, ఎక్కచ్చు అండి, నిదానంగా అయినా ఎక్కచ్చు. ఇది ప్రధాన ఆర్చి అండి. ఈ ఆర్చిలోంచి లోపలికి ఎక్కాలి. ఇది మెట్లండి. నల్లమల మహారణ్యంలో స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నారు. చూడండి, చుట్టూ వాతావరణం ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా ఉందో చూడండి ఒకసారి. కొండలు, కోనలు, జలపాతాలు. ఆధ్యాత్మిక చింతన గల వాళ్ళకి ఇటువంటి ప్లేసులు చాలా బాగుంటాయండి. ఎంతో హాయిగా, ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రశాంతత అనేది ₹1,00,00,000 పెట్టినా కొనలేమండి. 3 చోట్ల మనకి దొరుకుతుంది. ఒకటి మన ఇంట్లో పూజ గదిలో, 2 దేవాలయాల్లో, 3 యాత్రా స్థలాల్లో. తప్పితే మీకు ఎక్కడా కూడా దొరకదండి ప్రశాంతత అనేది. చాలా విలువైనది. మనిషికి ఆకలి తీర్చేందుకు ఆహారం ఎలా అయితే శరీరానికి ఇస్తామో, ప్రశాంతత అనేది మనసుకి ఇవ్వాలండి. ఆ ప్రశాంతత అనేదే ఆహారం. అలా అన్నమాట. పైన కాస్త వర్షానికి, ఎండకి ఇబ్బంది లేకుండా రేకులు వేశారండి. చాలా బాగుంది. వసతి సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయండి. కొద్దిగా అది మాత్రం ఆలోచించుకోవాలి వచ్చేవాళ్ళు. ఈ పక్కన ఒక దేవాలయం ఉందండి కింద. చూద్దాం, మనకి గర్భగుడిలోకి అవకాశం ఉంటుందో ఉండదో ఆ స్వామి దయ. ప్రయత్నం చేద్దాం. ఉంటే మాత్రం స్వామివారి దర్శనం కలుగుతుంది. మీరంతా పరిపూర్ణమైన మనస్సుతో స్వామివారికి నమస్కరించుకొని మీ సమస్యలను తెలుపుకోండి, తప్పకుండా నెరవేరుతాయి. ఇక్కడి నుంచి మనం కాస్త కుడివైపు టర్న్ తీసుకోండి. చూసారా చుట్టూ ప్రకృతి అందాలు, నల్లమల అరణ్యం, అడవులు, ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ పైన కనిపిస్తుంది మెయిన్ ద్వారం అండి. ఇక ఆ ద్వారం దాటితే మనం గుళ్ళోకి ఎంటర్ అయినట్టే.
యాత్రికులు చాలామంది వస్తూ ఉంటారండి ఇక్కడికి. వాస్తవంగా ఏంటంటే ఈ ఎత్తిపోతల జలపాతాన్ని చూడటానికి వచ్చే యాత్రికులకు చాలామందికి తెలియదండి ఇక్కడ దేవాలయం ఉన్నట్టు. కానీ ప్రముఖమైన దేవాలయం అండి. స్వయంభూగా వెలిసారు స్వామి, చాలా బాగుంటుంది. చుట్టూ గ్రిల్స్ వేసారండి, కోతుల గురించో మరి ఇంకా దేని గురించో కానీ మొత్తం గ్రిల్స్ వేసారు చుట్టూ. గుడి మాత్రం చాలా చిన్నగా ఉంటుందని విన్నాను. చూద్దాం, గుళ్ళోకి పెడదాము, చూద్దాము. మరి స్వామివారి దయ, లోపలికి పెడదాము. వీడియో మరి తీయనిస్తారు, తీయనిరు, చూద్దాం. జీవం ఆ తండ్రి అనుగ్రహం ఉంటే ఆ తండ్రి దర్శనం ఇవ్వచ్చు, మాకే కాదు మీ అందరికీ కూడా. దేవస్థానం దాటి ముందుకెళ్ళామండి. ఇది ప్రధాన ఆలయము. ఎట్టకేలకు గర్భగుడిలోకి వెళ్ళాము. స్వామివారిని దర్శించుకోండి, మీ యొక్క సమస్యల గురించి చెప్పుకోండి. దత్తాత్రేయ కృపా ప్రాప్తిరస్తు. జై శ్రీరామ్.